యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి వార్తలో చూసినట్లయితే కనుక మరి యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఒక వ్యాఖ్య చేస్తున్నారు. ఏంటంటే న్యూక్లియర్ వారు మరి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మరి వాళ్ళు చెప్పినారు. అంటే న్యూక్లియర్ వార్ అంటే ఆటం బాంబ్ వేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇరాన్ బాగా ఎక్కువగా మరి పెట్టే అనేకమైన బాంబులు వాడి ధ్వంసాలు చేస్తున్నారు కాబట్టి మరి అమెరికా సిద్ధంగా న్యూక్లియర్ వార్ వేయడానికి. ఒకవేళ న్యూక్లియర్ వార్ కనుక ప్రయోగిస్తే మరి ఇరాన్ అనేది పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. మరి హిరోషిమా నాగసాకిలాగా అయిపోతుంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటగా మూడవ ప్రపంచ యుద్ధం దేనికి సంకేతం అంటే మరి మహాశ్రమ దినానికి సంకేతము. చాలామంది తెలియదు ఈ విషయం. చాలామంది రకరకాలుగా అనుకుంటారు కానీ ఇది మహాశ్రమ దినానికి సంకేతం. మహాశ్రమ దినము ఎంతో ఎక్కువ కాలం లేదు. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై అది ముగిసే లోపల మహాశ్రమం మరి ప్రారంభమైనట్టే అని చెప్పాలి. మరి మూడో ప్రపంచ యుద్ధం వస్తే మరి గంట 2 గంటల్లో కూడా ముగించే పరిస్థితులు మన ప్రపంచంలో అటువంటి గొప్ప టెక్నాలజీ ఉన్నది. ఒక బాంబు వేస్తే ఇంకొక బాంబు మళ్ళీ వెంటనే పడిపోతుంది. అలాగ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది ఆటం బాంబులతో. ఆ సమయంలో మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి భయంకరమైన విపత్తుకి మరి అనేకమైనటువంటి భూకంపాలు కూడా వస్తాయి. బిల్డింగ్లు కూలిపోతే అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, తిండి ఉండదు, ఏది దొరకదు. పూర్తిగా రాకపోకలు నిలిచిపోతే మరి భయంకరమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మరి దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా మరి సూర్య చంద్రులు కనబడని దేవుని వాక్యం. అంటే సూర్య చంద్రులు అని చంద్రుడు తేజహీనుడు, చంద్రుడు వెలవెలబోను, సూర్యుడు తేజహీనుడు అని దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే సూర్యుడు యొక్క కాంతి మనకు రావట్లేదంటే భూమి తన స్థానం తప్పిన కూడా దేవుని వాక్యం ఉంది. కాబట్టి భూమి మరి ఇటువంటి భీకర యుద్ధానికి యుద్ధానికి భూమి కూడా తన స్థానం తప్పే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది భూమి తన స్థానం తప్పని, భూమి బద్దలైపోతుందని ఉంది, భూమి తునకలైపోతుందని కూడా దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగవలసినది కాబట్టి అవి కూడా జరుగుతాయి. ఆటమామలు పట్టడం అనేది కూడా ఇదైతే వాస్తవం ఏంటిది. కాబట్టి ప్రతి ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే భయపడకూడదు కానీ ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మరి దేవుని రాకడ సమీప దినాలు అంటే ఎప్పుడైతే మహాశ్రమ దినం ముగించబడక ముందే ఈ గడంధకారం ముగింపు లేకముందే అదే సమయంలో మరి దేవుని యొక్క రాకడ ఉంటుంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏర్పరచబడిన వారిని నిమిత్తం ఆ దినం తక్కువ చేయబడ్డని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క మహాశ్రమ గడంధకారంలో మరి యేసు రెండవ రాకడ వస్తుంది. యేసు ప్రభు కాంతి మరి భూమి మీద పడగానే మళ్ళీ సూర్యుడు వచ్చాడేమో అనుకుంటారు చాలామంది. కానీ కాదు, మరి యేసు ప్రభు గారి యొక్క గొప్ప కాంతితో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అందరూ భూజనాలు తేరి చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది.